వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి పదవిని బ్రిటిష్ మ్యాగ్నా కార్టా నుంచి గ్రహించాము. నిబంధన 74 క్లాజ్ 1 ప్రకారం దేశానికి ఒక ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఉంటారు. వారు రాష్ట్రపతి యొక్క విధుల విషయంలో, కర్తవ్యం విషయంలో సలహా సాయం అందిస్తూ ఉంటారు. నిబంధన 75 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రపతికి ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలి నియమించే అధికారం ఉంటుంది. కానీ లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని మాత్రమే ప్రధానమంత్రిగా నియమించాలి. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించాలి. 75 క్లాజ్ 2 ప్రకారం ప్రధానమంత్రి లోక్సభలో మెజారిటీ కోల్పోయినప్పుడు రాష్ట్రపతికి ప్రధానమంత్రిని, మంత్రిమండలిని తొలగించే అధికారం ఉంటుంది. 75 క్లాజ్ 3 ప్రకారం ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. కానీ వారు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి తమ రాజీనామా లేఖను అందించాలి. ప్రధానమంత్రికి ఉండే ఇతర పేర్లు మనం పరిశీలిస్తే దేశానికి వాస్తవ అధినేతగా, దేశానికి ప్రభుత్వ అధినేతగా, దేశానికి డిఫాక్టో అధినేతగా, లోక్సభకు నాయకుడుగా, క్యాబినెట్కు చైర్మన్గా, నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా, జాతీయ సమగ్రతా మండలికి చైర్మన్గా, అంతర్రాష్ట్ర మండలికి చైర్మన్గా, జాతీయ విపత్తు నిర్వహణ మండలికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. మన దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, 1947 to 64. మన దేశంలో అత్యధిక కాలం పనిచేసిన 5 ప్రధానమంత్రులు: నంబర్ 1 జవహర్లాల్ నెహ్రూ, నంబర్ 2 ఇందిరాగాంధీ, నంబర్ 3 నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, నంబర్ 4 మన్మోహన్ సింగ్, నంబర్ 5 అటల్ బిహారీ వాజ్పేయి. అత్యల్పకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్, 1979 జూలై నుంచి 1980 జనవరి మధ్య కాలంలో 170 డేస్ మాత్రమే పనిచేశారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి గుల్జార్ లాల్ నందా, 1964 మరియు 66. భారతదేశానికి పనిచేసిన ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, 1966 to 77 మరియు 1980 to 84. రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ. మొత్తం 4 ప్రధానమంత్రులు రాజ్యసభ నుంచి ఎన్నికయ్యారు. అందులో మొదటి ఇందిరాగాంధీ, సెకండ్ దేవగౌడ, థర్డ్ ఐకి గుజరాల్, ఫోర్త్ మన్మోహన్ సింగ్. విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, 1966. ఎర్రకోటపైన జెండా ఎగరేయలేకపోయినటువంటి ప్రధానమంత్రి చంద్రశేఖర్. అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, 1963. కానీ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన 3 ప్రధానమంత్రులు: మొట్టమొదటి వ్యక్తి విపి సింగ్, 1990. రెండవ వ్యక్తి దేవగౌడ, 1997. మూడవ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి, 1999, 1 ఓటు మెజారిటీతో. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, 1977 నుంచి 79 మధ్య కాలంలో జనతా పార్టీ తరపున ప్రధానమంత్రిగా పనిచేశారు. మన దేశంలో వెనుకబడిన వర్గాల నుంచి, ఓబీసీ నుంచి ప్రధానమంత్రి ఏకైక వ్యక్తి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, దేశానికి 15వ ప్రధానమంత్రి.